భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు నాయన. ఇంతవరకు నా తండ్రి స్తుతి ఆరాధనలో పాఠంలో నాయన మీరుండి నడిపించినందుకై వందనాలు, స్తోత్రం నాయన. ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు చూస్తూ ఉంటున్నాను నాయన. నా తండ్రి, నా ప్రభు, మా ఆలోచనలు ఎరిగిన తండ్రివి నాయన. నీ సన్నిధిలో నా తండ్రి మేము భయముతో భక్తితో నా తండ్రి నిన్ను ఆరాధించి స్తుతించి మహింపరిచి గణపరచడు కృప చూపెట్టిన నాయన. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనలందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి మరి దేవుని యొక్క సన్నిధానములో ఆయన సన్నిధి ప్రత్యక్షత నడిపించడానికి మరి యొక్క విశ్రాంతి దినములో ప్రవేశించడానికి దేవుడు మనకు సహాయం చేసి ఆయన మందిర ఆవరణములలో ప్రవేశింపచేసినందులకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నారు. దేవుడు అంటే ఎంతమందికి ఇష్టమో? హల్లెలూయా! అందరికి ఇష్టమా లేదా? ఇష్టమైతే మనం ఏం చేయాలా? గద్దింపుకు లోబడాలి, ఒకటి వాక్యాన్ని అనుసరించాలా, ప్రేమ కలిగి దేవుని మాటలో చెప్తాము, క్షమిస్తాము. వెరీ గుడ్, మీరు చెప్పినవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్లే. కానీ ఇవన్నీ చేయడంలో మనకి ఏం ఉండకూడదంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. 12:3. మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుకకయు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనిడి. హల్లెలూయా! హల్లెలూయా! బాగా చెప్పాలి మీరు. హల్లెలూయా అన్నప్పుడంతా బాగా గట్టిగా దేవునికి మహింపరచాలి. హల్లెలూయా! ఇప్పుడు మీరు చెప్పినారు కదా ఈ ఆన్సర్లన్నీ, ఇంకా కొన్ని చాలా చెప్పలేదు. ప్రార్థన చేయటంలో, వాక్యము ధ్యానించటంలో, వాక్యానుసారంగా బ్రతకటంలో, దేవుని కొరకు నిలబడటంలో, సమస్త అన్యులకు ప్రతి దినము ప్రతి మనుషునికి బోధించటంలో, విశ్వాసములో, రక్షణలో, వీటన్నిటిలో కూడా మనకు ఏం ఉండకూడదంటే అలసట అనేటువంటిది ఉండకూడదు. విసుగు అనేటువంటిది కూడా, విసుగు అలసట ఈ రెండు మనుషునికి ఉండకూడదు. హల్లెలూయా! ఇవి ఎక్కడ ఉండకుండా చూపిస్తాం చెప్పండి? ఎక్కడ విసుక్కోము, ఎక్కడ అలసట పడము చెప్పండి? మన సొంత కార్యాలు, మన సొంత పనులు, మన సొంత ఆలోచనలు, మన ప్రయత్నాలు చేసుకునేటప్పుడు, ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు, ఇలా ఊర్లకు వెళ్ళేటప్పుడు ఏమాత్రము కూడా అలసట అనేటువంటిది ఉండదు. ఏమాత్రము విసుగు అనేటువంటిది చెప్పాలా? ఉంటుందా? కొంచెం నాకు షౌడ్ వచ్చింది, కొంచెం గట్టిగా చెప్పండి. ఉంటుందా ఉండదా? అక్క లోపలికి వచ్చాక హల్లెలూయా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా! ఏం ఉండకూడదమ్మా? దేని విషయంలో? ప్రార్థించే విషయంలో, వాక్యం ధ్యానించే విషయంలో, ఇతరులకు బోధించే విషయంలో, వాక్యానుసారంగా బ్రతికే విషయంలో, సమయం దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత సమయాన్ని చూసుకునే విషయంలో, వీటిల్లో మనకు ఏం ఉండకూడదు అంటే అలసట అనేటువంటిది ఉండకూడదు. అందుకే వాక్యం బోధిస్తుంది, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండనట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను మీరు తలంచుకొనుడి. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు విన్న మనుషులు సైతము కూడా ఆయన యూదులకు రాజని, తర్వాత ఆయన మీద ఎన్నో నిందలు వేసి కుట్రపని ఎంత భయంకరంగా ఆయనను అవమానించారో, హేళనగా మాట్లాడారో మనందరికీ తెలుసు. ఆయన వస్త్రములు సైతం ఏం చేసుకున్నారు? చీట్లు వేసుకొని చింపుకొని ఎత్తుకున్నట్టు సమాచారం కూడా మనకు తెలుసు. ఆయనను సిలువలో వేలాడదీశారు. సిలువలో వేలాడదీసిన తర్వాత కూడా ఎన్నో అవమానకరమైనటువంటి మాటలు, ఆయన దాహం వేస్తుందంటే చేదు చిరకను అందించడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తుంటున్నప్పుడు వాక్యం సెలవిస్తారు, వీరు ఎవరు ఈ కార్యాలు చేసిందంటే పాపాత్ములు చేసినటువంటి తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా కూడా ఓర్చుకొనిన ఆయనను మీరు తలంచుకొనిడి. వారందరూ కూడా దేవుణ్ణి ఏం చేశారంటే తిరస్కరించినటువంటి వ్యక్తులు. దేవుని యొక్క సిలువకు వారందరూ కూడా వ్యతిరేకముగా ప్రవర్తించినటువంటి వారు.
అటువంటి వారు చేసినటువంటి కార్యములను బట్టి కూడా దేవుడు ఏం చేశాడంటే ఆయన ఎలా ఉన్నాడంటే ఓర్చుకొనినటువంటి వ్యక్తిగా మనకు అనిపిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ గొంతులో సౌండ్ లేదు, దమ్ము లేదు, రిథమ్ లేదు, ఏమీ లేదు. హల్లెలూయా. అట్లే చెప్పాలి బాగా. హల్లెలూయా. బాగా ఉత్సాహం ఉండండి. వచ్చేదే ఒక రోజు ఆదివారము, ఆ రోజు కూడా ఉస్సు బుస్సుని అదే వాక్యం ఇప్పుడు చెప్తాండి. ఇది అలసట అనేటువంటిది ఎక్కడ ఉండకూడదు? దేవుని మందిరములో, దేవుని విషయాలలో అలసట చెందినటువంటి విశ్వాసిగా ఉండకూడదు. విసుగు అనేటువంటిది అంతకంటే ఉండకూడదు. వాక్యం చెప్తుందా, నేను చెప్తున్నానా? వాక్యం చెప్తాను. ఎవరిని తలంచుకోవాలా? విసుగు వచ్చినప్పుడు ఎవరిని తలంచుకోవాలా? అలసట వచ్చినప్పుడు ఎవరిని తలంచుకోవాలి? ఎందుకంటే పాపాత్ములు, దేవునికి వ్యతిరేకముగా ఆయనను తిరస్కరించినటువంటి వారిని సైతము కూడా దేవుడు ఏం చేసుకున్నాడు? ఓర్చుకున్నటువంటి వారు. హల్లెలూయా. ఆయన ఓర్చుకున్నటువంటి దేవుడైతే మరి ఆయన రక్తము ద్వారా కడగబడి కొనబడినటువంటి మన జీవితంలో కూడా ఏముండాలా? ఓర్పు అనేటువంటిది ఉండాలి. విసుక్కోకూడదు, ఏమాత్రము కూడా విసుక్కోకూడదు. తర్వాత ఏమంటుందంటే మీరు ఎలా ఉండాలా? అలసట అనేటువంటిది మీ జీవితములలో ఉండకూడదు. హల్లెలూయా. మనం ఏం చేసినామని కొంతమందికి విసుగు వచ్చేస్తూ ఉంటుంది. మందిరంలోకి వచ్చి కూర్చుంటే కొంతమంది ఒకే విసుగు, ఒకే అలసట. మనం ఏదో గంటల తరబడి వాక్యాన్ని బోధించి వచ్చినట్లో, లేకపోతే ఇతరులను మార్చేసినట్లో, లేకపోతే గంటల ప్రార్థన చేసి వచ్చి ఇక్కడ కూర్చున్నట్లో చాలామందికి ఏమొస్తూ ఉంటుంది? విసుగు, అలసట రెండూ వచ్చేస్తాయి. అబ్బా ఎట్లా వస్తుందంటే అట్లా వస్తుంది. చెప్పాలి గట్టిగా అందరూ. ఏముండకూడదు? ఒకటి అలసట, రెండు విసుగు. దేని విషయంలో ఉండకూడదు? దేవుని విషయంలో ఉండకూడదు. వాక్యం సెలవిస్తారు. ఎందుకునంటే మనము నమ్మినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు సైతము పాపాత్ములు ఆయనకు వ్యతిరేకముగా తిరస్కరించినప్పటికీ కూడా ఆయన ఏమై ఉన్నాడనంటే ఓర్చుకున్నటువంటి దేవుడుగా మనకు అనిపిస్తున్నాడు. అటువంటి ఓర్చుకున్నటువంటి దేవుడే అంత సహనాన్ని చూపిస్తే ఈ రోజున మానవులమైనటువంటి మనం నిమిత్తమాత్రులం ప్రార్థన విషయములో, సహవాసం విషయములో, రక్షణ విషయములో, వాక్యమును ఇతరులకు బోధించే విషయములో, బోధింపబడుచున్న వాక్యమును వింటున్నటువంటి నీవు గ్రహించే విషయములో, వాక్యానుసారంగా బ్రతికే విషయములో నీకేముండకూడదు? విసుగు అనేటువంటిది ఉండకూడదు. అపోస్తుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తున్నటువంటి మాటలు. ఎందుకనంటే అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. చూడండి అమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో మనం ఆసక్తి చూపెట్టాలంటున్నాడు? ప్రభువు యొక్క కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఈ మాటలు ఇక్కడ వ్రాసి ఉంచాడు అంటే మన జీవితంలో అలసట అనేటువంటిది కానీ విసుగు అనేటువంటిది కనుక లేకపోతే ప్రభువు యొక్క కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ కూడా మనం ఎలా ఉంటాము? ఆసక్తి చూపెడుతూ ఉంటాం. కొంతమందికి సమయం కొంచెం ఎక్కువైపోతే ఏమొచ్చేస్తుంది? విసుగు. పోయినాబ్రంటే అంతే కథ, ఇంకా అయిపోయింది, మాడి మసాలా దోశలాగా అయిపోవాల్సిందే అంతే అని అనుకుంటారు. వాక్యానుసారంగా బ్రతకాలా లేకపోతే మన ఇష్టానుసారంగా బ్రతకాలా? వాక్యానుసారంగా బ్రతకడం మనకు దేవుడిచ్చిన బాధ్యత. హల్లెలూయా. మనకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతుక్కోకూడదు. కొంతమంది తిండిని జ్ఞాపకం తెచ్చుకునేసారు అనుకోండి, విసుగు వచ్చేస్తుంది, అలసట వచ్చేస్తుంది, అప్పుడే పడిపోయినట్లు కళ్ళు తిరిగిపోయి డుమాల్ డుమ్ డుస్కంటారు. లేదు, వాక్యం ఏమంటుందంటే మీరు విసుక్కోవద్దు, అలసట అంతకంటే చెందవద్దు. దేవుని యొక్క కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ కూడా ఆసక్తులై ఉండండి అని చెప్తుంది. హల్లెలూయా. ఏ కార్యాభివృద్ధి కోసమో? ప్రభువు యొక్క కార్యాభివృద్ధి. మన సొంత కార్యాలు, మన ఆలోచనలు అభివృద్ధి చేసుకోవడానికి మనము ఎంతో ఆసక్తి చూపెడతాం కదా. ఆ ఆసక్తి కాదు, కానీ ప్రభువు వారు చెప్తున్నమాట ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ కూడా మీరు ఏమై ఉండాలి అంటే ఆసక్తిని చూపెట్టాలి. ఒక విషయంలో దేవుడు మనల్ని సంఘములో ఒక పరిచర్యనో లేకపోతే ఏదో ఒక పని ఉంటుంది అనుకోండి, అక్కడికి రావాలి, అది దేవుని కార్యము, దేవుని యొక్క కార్య అభివృద్ధి కొరకు అని అంటే మనకేముండాలా? ఎవరు నోరు తిరగడంలే, మాకుంటే కదా చెప్పేదానికి అన్నట్టున్నా. ఏముండాలా?
గట్టిగా చెప్పాలి, నువ్వే చెప్పాల్సింది మెయిన్. హల్లెలూయా. ఏముండాలా? ఆసక్తి. హల్లెలూయా. ప్రభువు కార్యాభివృద్ధి యందు మనకి ఏముండాలమ్మా? ఆసక్తి ఉండాలి. విసుగు అనేటువంటిది ఉండకూడదు, అలసట అనేటువంటిది ఉండకూడదు. ఎందుకంటే మీరు పడుచున్నటువంటి ప్రయాసము ప్రభువునందు ఏమి కాదు, అది వ్యర్థము కాదు. హల్లెలూయా. ప్రభువునందు మీరు పడుచున్నటువంటి ప్రయాసం ఏమాత్రము కూడా వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారునై ఉండాలి. ఎలాగ ఉండాలా? స్థిరత్వంతో ఉండాలి, కదిలేటువంటి వారు ఉండకూడదు. నీవు చేస్తున్నటువంటి పని, నీవు చూపెడుతున్న ఆసక్తి అది వ్యర్థమైనటువంటిది కానే కాదు. హల్లెలూయా. నువ్వు చిన్న పని చేసిన ప్రభు కార్యాభివృద్ధి కొరకు అది వ్యర్థమో కాదు. వ్యర్థమవుతుందా? కాదు. మావాడు అంటాడు, ఒక స్విచ్ చేసేది కూడా కరెక్ట్గా చేస్తే చాలు అంటాడు. ఎందుకు? అది ఎవరి పని? దేవుని పని. హల్లెలూయా. దేవుని పనిని మనము చేసేటప్పుడు స్థిరులుగా ఉండాలి, కదిలేటువంటి వారుగా మనం ఉండకూడదు. ఒకరోజు చేసి ఒకరోజు విడిచిపెట్టకూడదు, ఒక వారం చేసి ఇంకో వారం మర్చిపోకూడదు, లేకపోతే ఇంకోటి చేసి ఇంకోటి చేయకుండా వదిలిపెట్టకూడదు, ఏమి చేయకూడదు. అలాంటివి మనం ఎలా ఉండాలంటే విసుగక, అలసట చెందక, పాపాత్ములు దేవునిని తిరస్కరించినటువంటి వారి విషయంలో ఆయన ఓర్చుకున్నటువంటి వాడు కాబట్టి ఆయనను మీరు జ్ఞాపకం చేసుకొనిడి. దేవునిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనను కనుక మీరు జ్ఞాపకం చేసుకుంటే మీరు ఎలాగుంటారంటే ప్రభు విషయంలో, ప్రభు కార్యాల విషయంలో ప్రయాసపడటానికి మీరు ముందుకు రాగలుగుతారు. అది ఆ ప్రయాస పడిన దానివల్ల మాకు ఏమిటి లాభము అని మీరు అనుకోవచ్చు. అది వ్యర్థము కానే కాదు. హల్లెలూయా. హల్లెలూయా. అది ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారునుగా ఉండి ప్రభువు కార్యాభివృద్ధి యందు మీరు ఏమై ఉండాలి? ఆసక్తులై ఉండుడి అని చెప్తుంది వాక్యం. ప్రభు కార్యాభివృద్ధి అందు మనకి ఏముండాలా? ఏముండాలి? ఏముండకూడదు? విసుగు ఉండకూడదు, అలసట అంతకంటే కూడా ప్రయాసపడాలి. ప్రయాసపడితే అది ప్రభువునందు మీకేం కాదు, వ్యర్థము కాదు అని ఎరగాలి, తెలుసుకోవాలి. అయ్యో, నా దేవుని కోసం నేను ఈ పని చేస్తే ఇది వ్యర్థము కానే కాదు, దీనివల్ల నాకు ఒక ఉపయోగం ఉంది, దీనివల్ల నాకు ఆశీర్వాదము ఉంది అని మన జ్ఞాపకం పెట్టుకొని మనం చేస్తే అప్పుడు ప్రభువు కార్యాభివృద్ధి అందు నీకేమొస్తుందంటే ఆసక్తి అనేటువంటిది పెరుగుతూ వస్తుంది. హల్లెలూయా. ఆమెనంటనట్లే 3 దావల్లో 30 మంది క్షణానికి ఒక కన్ను మూసి తెరిచే గురికి ఎవరు కనపడాడు? పల్లెలు తప్ప. ఇది ఏం ఆసక్తి? ఇట్లా కాదు. ఆసక్తి అంటే తలుపులు తెరిచున్నా పోకుండా ఈడే ఉండి పని చేసి అన్నం తినేసి, అన్నం మీరంతా ఉంటామంటే ప్రతిరోజు మీకు అందరికీ అన్నం కూడా చేపిస్తా. బుజ్జి చూస్తుంది, ఏమన్నా క్వాంటిటీ పెరుగుతుంది, మళ్ళీ కష్టం నో గమనం ఉండి ఈ వాగ్దానాలు చేయొద్దని చూస్తా. హల్లెలూయా. హల్లెలూయా. అట్లన్నా ఉంటారేమో బుజ్జి, ఒక రాయి వేస్తూ ఉండు. హల్లెలూయా. కాబట్టి ఆమెనంటే యాడికి పోకూడదు, తిండి తిరగపోయినా ఈడ ఏం చేయాలా? పరిచర్య అంతా చేసేసి మళ్ళీ ఈ నిదానంగా ఇంటికి పోయి నన్ను ఎవరిని పలకరిస్తూ ఉంటారు ఏమంటారా మీరు? ఎవరా? సో రానికి ఒప్పుకుంటే లేదు. హల్లెలూయా. పల్లెల్లో కొంతమంది టౌన్లు తప్పుతారు, మిగతా వాళ్ళంతా గప్చుప్, ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్లు వెళ్ళిపోతారు. హల్లెలూయా. అట్లా ఉండకూడదు. అందరూ కూడా ఏం చేయాలా? లేదంటే నేను ఆడ గేట్లు నిలబడుకోవాలా. ఏం రజక ఆమెనంటే అట్లా ఎక్కదే అంటుంది, ఆ గేట్లో నిలబడి అందరూ నిన్ను మాట్లాడి చేసిపోతారు అనుకుంటా. హల్లెలూయా. కొన్ని చర్చిల్లో అట్లే చేస్తారు పాస్టర్లు. లోదరన్ చర్చిల్లో ఆడ ఆమెనని స్టేజ్ మీద కళ్ళు తెరిచే కొద్దిగా ఏమంటాడు తెలిసిన పాస్టర్ బయట ఉంటాడు. ఏడ్రా పొడిచాడు పాస్టర్ వందనాలు చెప్తాంటే ఆడ ఉన్నాడు. లోదరన్ చర్చిలో అంతా అంతే. మాకు పెళ్ళైన కొత్తలో ఆ చర్చికే పోతాను, ఇది మా అత్తోళ్ళ ఊరికి పోతే ఆడికి పోతా అంటే అప్పుడు అందరికీ ఆయన షేక్ హ్యాండ్ తీసుకొని హలో 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 అనేసి పంపిస్తాండ. ఓహో, ఇదే స్టైల్ అనుకున్నా. ఇంక అట్లనే చేద్దాం అనుకోండి. ఎందుకంటే మీరు ఎవరు వస్తారో ఏం రారో నాకు మైండ్లో ఉంటుంది, కానీ కొంచెం ఇది కాబట్టి మళ్ళా హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రభు విషయంలో, మందిరం విషయంలో, పరిచర్య విషయంలో, ప్రార్థనలో, విశ్వాసములో, రక్షణలో మనము వాక్యములో ఏమాత్రము కూడా విసుగనేటువంటిది ఉండకూడదు, అలసట అనేటువంటిది అంతకంటే ఉండకూడదు. ఎందుకనంటే ఆ విధమైనటువంటి జీవితం కనుక ఉంటే చాలా చాలా కష్టము. చూడండి, పరిశుద్ధుడు యెహోషువను గురించి కనుక మనం గమనించినట్లయితే, యెహోషువ తన జీవితంలో గొప్ప సేవ చేసినటువంటి వ్యక్తి.
31 దేశముల మీద దేవుడు అతనికి విజయాన్ని సాధించి 31 దేశములను పరిపాలిస్తున్న రాజులను సైతము కూడా హతమార్చినటువంటి అన్ని దేశాలను స్వాధీనం చేసుకొని అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు తెలిసిన యెహోషువతో, నీవు కాలము గడిచినటువంటి వృద్ధుడు అయిపోయావు కాబట్టి ఇంకా నేను వాగ్దానం చేసినటువంటి ఆ దేశమును నీవు స్వతంత్రించుకోవాల్సినటువంటి ఆ యొక్క పని ఇంకా ఉంది కాబట్టి అనేటువంటి మాటలు చెప్తున్నాడు. అంటే 31 దేశముల మీద విజయం సాధించిన దేవుడు ఏం చెప్తున్నాడు, మరలా నీవు సాధించవలసింది, స్వాధీనపరచుకోవాల్సినటువంటిది ఇంకా ఏదో ఒకటి ఉందని దేవుడు చూపిస్తున్నాడు. వాగ్దాన భూమి కనాను దేశాన్ని నీవు ఇంకా సంపాదించుకోవాలి, అక్కడ కూడా నీవు వెళ్ళాలి, దాన్ని కూడా నీవేం చేసుకోవాలా, స్వాధీనము చేసుకోవాలి. అంటే విసుగనేటువంటిది నీకు ఉండకూడదు, అలసట అనేటువంటిది ఉండకూడదు. 31 దేశముల మీద నీకు విజయం వచ్చి ఉండొచ్చు, కానీ అసలైనటువంటిది ఇంకా ఒకటి ఉంది, దానిని కూడా నీవేం చేసుకోవాలా, స్వాధీనం చేసుకోవాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, మన యొక్క భక్తి కలిగిన జీవితంలో మనం చేసేటువంటి ప్రార్థనలు లేకపోతే మనకున్న భక్తి చాలులే అనుకుంటూ ఉంటాం, తృప్తి పడుతూ ఉంటాం. లేదు, ఆ యొక్క ప్రార్థన ఆ భక్తిని బట్టి అలసట చెందిపోతూ లేకపోతే ఇంతకంటే ఎక్కువ ఒక్క మాట వచ్చిన విసుగు అనేటువంటిది వస్తుంది అనుకోండి, అలా ఉండకూడదు. దేవుని యొక్క ఆలోచన వేరే. నీవు ఇంకా భక్తులు ఎదగాలి, ఇంకా బాగా ప్రార్థన చేయాలి, ఇంకా అనేక మంది కోసం నీవు ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, అనేక మందిని రక్షించేటువంటి పనిలో నీవు ఇంకా నిమగ్నమై ఉండాలి. ఈ విధమైనటువంటి ఆలోచనలు దేవుడు కలిగి ఉన్నాడు ప్రతి ఒక్కరి ఎడల కూడా. అలాంటప్పుడు విశ్వాసులైనటువంటి మన జీవితంలో ఏం ఉండకూడదంటే, అలసట అనేటువంటిది ఉండకూడదు. అలసట లేకుండా, విసుగు అనేటువంటిది చెందకుండా, దేవుని యొక్క కార్యాభివృద్ధి ఎందు మనం ఎలా ఉండాలంటే ఆసక్తిని చూపెట్టేటువంటి విశ్వాసాలుగా మనం బ్రతకాలి. హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుని యొక్క కార్యాలు. దేవుడి లోకానికి వచ్చినప్పుడు ఏం చేశాడు, నశించినటువంటి వారి కోసము రక్షించడం కోసం వచ్చాడు, ప్రాణం పెట్టాడు. ఇంత గొప్ప త్యాగం చేసినటువంటి దేవుని యొక్క రక్తముతో కొనబడిన సొత్తైనటువంటి మనము కూడా ఆ యొక్క ప్రభువు యొక్క కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యాల విషయంలో, అభివృద్ధి విషయంలో మనకేముండాలా, ఆసక్తి ఉండాలి. యెహోషువ అదే మాట్లాడుచున్నాడు. నీవు 31 దేశముల మీద విజయం సాధించి అయినప్పటికీ కూడా ఆ వృద్ధాప్య దశలో కూడా దేవుడు మాట్లాడుచున్న మాట ఏమిటినంటే, చక్కగా నువ్వేం చేయాలా, వాగ్దాన భూమిని ఇంకను స్వతంత్రించుకోవాల్సినటువంటి కార్యం ఒకటి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం బాగా కష్టపడి అలసిపోయిన తర్వాత ఇంకా కాస్త ముందుకెళ్తే ఏదో ఒక మంచి బహుమానం ఉంది అంటే, ఒకవేళ అలసిపోయిన వాడు పోతాడా పోడా, పోడా ఆసక్తి ఉండేవాడు పోతాడు పరిగెత్తుకొని. హల్లెలూయా. అలసిపోయినవాడు పోడు. సాల్లే స్వామి, ఇది చాలులే, ఎంత సంపాదించుకున్న చాలు, ఈ భక్తి చాలు, ఈ ప్రార్థన చాలు, ఈ సహవాసం చాలు, అంతే, ఇంక మించి నా వల్ల కాదు. లేదు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు స్వాధీనపరుచుకొనవలసిన దేశం ఇంకా చాలా మిగిలి ఉన్నది. ఎందుకంటే ఆయన ఎంత గొప్ప సేవ చేసినా, విజయములు సాధించినా ఆయన స్వాధీనపరుచుకోవాల్సిన దేశం ఇంకా ఉంది. దానిని కూడా దేవుడు యెహోషువకు ఇస్తాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. మరి స్వతంత్రించుకున్నాడా లేదా? ఎంతమందికి తెలుసు? యెహోషువ వాగ్దాన భూమిలో అడుగుపెట్టాడా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. మనం అన్నీ తెలుసుకోవాలా, ప్రతి విషయం కూడా ఏడబెట్టుకోవాలా, మైండ్లో పెట్టుకోవాలి. అన్నీ ఉంటేనే మనకు అట్లాంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా దానిని మనం ఏం చేస్తామో జ్ఞాపకం తెచ్చుకొని మరలా ముందుకు వెళ్తాం. హెబ్రీ పత్రికలో పౌలు గారు ఏమంటున్నారు, పాపాత్మలు తిరస్కరించినటువంటి ఆయన కూడా సహితం వారి పట్ల ఏమి చూపెట్టాడంటే ఓర్చుకున్నాడు. ఆయనను మీరు జ్ఞాపకం చేసుకుంటూ అలసట చెందకుండా, విసుక్కోకుండా మీరందరూ కూడా ముందుకు వెళ్తూ ఉండాలి ఆత్మీయతలో. హల్లెలూయా. ఆ విసుగు, అలసట అనేటువంటిది మనం ఇప్పుడు చూపిస్తూ ఉన్నాం అనుకోండి. ఒక రోజున విసుగు వచ్చినా, అలసట వచ్చినా అని మనము దేవుళ్ళు వెనుకబడిపోయినటువంటి కారణాన్ని బట్టి పరలోకానికి వెళ్ళాల్సినటువంటి మనము నరకానికి వెళితే అక్కడ విసుగు లేదు ప్రభా, అలసట లేదు ప్రభా, ఇప్పుడు నేను వెంబడిస్తాను అని అంటే ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒకటి ఆలోచన చేయండి. ధనవంతుడు, లాజరు ఇద్దరు ఉన్నారు కదమ్మా. ఎవరు ఎక్కడికి పోయినారు? ధనవంతుడు యాడికి పోయా, లాజరు మీరే చెప్పాలి, నేను చెప్పను. లాజరు యాడికి పోయినాడమ్మా? నిలమ్మా, యాడికి పోయా లాజరు? పోయా. ఇప్పుడు లాజరు ఏం పొందుకున్నాడు అక్కడ? నెమ్మది పొందుకున్నాడు. ధనవంతుడు
నరకయాతన పడుతున్నాడు. అప్పుడు నరకయాతన పడుచున్నటువంటి ఆ యొక్క ధనవంతుని స్థానంలో దేవునిని ఎరిగి నామకార్థపు క్రైస్తవులుగా ఉండి చచ్చిపోయినారు అనుకోండి. ఇప్పుడు ఈ కాలంలో చచ్చిపోయి అక్కడికి వెళ్ళారు అనుకోండి. అప్పుడు వానికి ఏం జ్ఞాపకం వస్తుంది? అన్యులు కానీ దేవుని ఎరగని వారు కానీ ఎరిగి నామకార్థంగా బ్రతికిన అటువంటి వాడు అటువంటి ధనవంతుని స్థానంలోకి పోతే వాడికి ఏం జ్ఞాపకం వస్తుంది? ఈయనే నిజమైన దేవుడు, ఆయన తన భక్తుల ద్వారా చెప్పబడినటువంటి వాక్యమును వినకపోయినందులకు నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చా, ఆయన మాటకు లోబడని దానికి నేను ఇటుకు వచ్చిన, ఆయన గద్దింపులకు నేను లోబడని దానికి నేను ఇటుకు వచ్చిన అని అప్పుడు ఏం కలుగుతుందట? పశ్చాత్తాపం కలిగి మళ్ళా యాడికి రావాలనిపిస్తుంది. భూమి మీదకి వచ్చి వాళ్ళన్నా ఆ యొక్క దరిద్రుడైన లాజరు స్థానాన్ని సంపాదించుకొని అని ఆలోచన వస్తుందే రాదా? ఎంతమందికి వస్తుంది? మీరు రెత్తలా మీకు అర్థమైపోయింది మ్యాటర్. అంటే మేము నరకానికి పోవాలనే. హల్లెలూయా, హల్లెలూయా. మీరెవరూ పోకూడదు నరకానికి. హల్లెలూయా. మనమందరం ఏడుండాలా? హల్లెలూయా. ఆడికి పోవాలంటే ఇప్పుడు మనం ఏముండాలిడా? ప్రభువు కార్యాభివృద్ధి అందు మనకేముండాలమ్మా? ఆసక్తి. ఏముండకూడదు? విసుగు ఉండకూడదు, అలసట ఈ రెండు ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ క్షణములో ఏ టైంలోనైనా మనం సావాసంగా కూడుకోవాలి. పరిచర్య ఉంది అని అంటే మనం ఏం చేయాలా? పరిగెత్తాల్సిన అవసరం లేదు, నడుచుకుంటారండి. మళ్ళీ పండ్లు రాల్చుకొని వచ్చి నువ్వే పరిగెత్తారమ్మనింది. ఆటో అడ్డం వచ్చా, సైకిల్ అడ్డం వచ్చా, నా మీద మళ్ళీ వెనక్కి రావాలా? మిమ్మల్ని బండ్లు వేసుకొని హాస్పిటల్కి ఆడుకోపోయి మళ్ళీ మా అవ్వని పిలిచి ప్రకాష్ని ఒక సూదే ద్వారా అని ఏదో చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చూపెట్టాలా? సమయానికి వస్తే చాలు. సమయానికి ముందుగానే మనకు బ్రెయిన్ ఉంది కదా, జ్ఞాపకం పెట్టుకొని ఈరోజు పోవాలా అంటే ముందుగానే మన పనులన్నీ ముగించుకొని ఇక్కడికి రావాలి. హల్లెలూయా. అదే ప్రభువు కార్యాభివృద్ధి యందు నీవేం చూపెడుతున్నట్లు దానివల్ల నీకేముందని తెలుసుకోవాలా? అది వ్యర్థము కాదని తెలుసుకో. వ్యర్థము కాదంటే దానికి ప్రతిఫలం అనేటువంటి దేవుడు ఇస్తాడనే కదా. నువ్వు చేసే చిన్న పనికైనా కూడా దేవుడు ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. ఆ ప్రతిఫలము సంపాదించుకోవడం చాలా చాలా శ్రేష్టం. నీవు ఈ లోకరీతిగా సంపాదించే ధనము కంటే, బంగారు కంటే, ఆస్తుల కంటే ఏది శ్రేష్టమంటే దేవుడిచ్చేటువంటి ప్రతిఫలమే నీకు గొప్ప బహుమానము. హల్లెలూయా. అది నీవు పొందుకోవాలంటే దేవుని యొక్క కార్యాభివృద్ధి యందు నీవేమై ఉండాలా? ఆసక్తిని చూపెట్టాలి. హల్లెలూయా. ఆ విధంగా మన యొక్క భక్తి కలిగిన జీవితాన్ని నీవు సంపాదించుకుంటాను. పౌలు గారు కూడా ఏమన్నా తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూడండి, 3వ అధ్యాయము 12, 13, 14 వచనాలు ఒకసారి చదవండి మా. త్వరగా చదవాలి. 3వ అధ్యాయము 12 నుంచి 14. నేను అనుకొనటలేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలని పరిగెత్తుచు ఉన్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను అని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచు ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు లాంటి జీవితం మనకు లేకపోయినా పౌలు ఎలాంటి వాడో మనకు తెలుసు. సౌలుగా ఉన్నటువంటి తన జీవితాన్ని దేవుడు మార్చిన తర్వాత పౌలుగా మరి ఎంత గొప్ప సేవ చేశాడు, ఎన్ని సంఘాలు కట్టాడు, ఎన్ని సంఘాలకు పత్రికల ద్వారా హెచ్చరికలు ఇచ్చాడు, ఎంత చక్కని సేవ చేశాడో మనకు అందరికీ బాగా తెలుసు. అటువంటి పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను ఇదివరకే గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనటలేదు. నేను గెలిచిపోయాను, నేను సంపూర్ణ సిద్ధి కలిగి ఉన్నాను అని నేను అనుకోవడం లేదు. ఈ రోజున క్రైస్తవుని యొక్క జీవితంలో వాడికి ఉన్న భక్తిని బట్టి నాకు అన్నీ తెలుసు, అన్నీ సాధించేశాను, ఇక నాకు ఏ కొరత లేదు, నాకు అంత దైవ జ్ఞానం ఉంది అని అనుకుంటూ ఉన్నాడు. కానీ పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను అలా అనుకోవడం లేదు, కానీ నేను దేని నిమిత్తమైతే క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలని పరిగెత్తుచూ ఉన్నాను అని చెప్తున్నాడు. ఎంత మంచి మాటలు చెప్తున్నాడు చూడండి.
నిండుకొండ ఎప్పటికీ తొనకదు అనేటువంటిది మనకు జ్ఞాపకం రావాలి. అరకొండ ఏమవుతుంది? ఎగిరిగిరి పడుతూ ఉంటుంది పైకి, ఎగిరిగిరి పడుతుంది. అంటే నేనుండా అని. నిండుకొండ ఎప్పటికీ కానీ తొనకదు. హల్లెలూయా. మరి పౌలు గారి జీవితంలో చూస్తే నేను అలా అనుకోవటం లేదు. నేను గెలిచి తినని కానీ, సంపూర్ణ సిద్ధిని పొంది తినని కానీ నేను అనుకోవటం లేదు. కానీ నేను దేని నిమిత్తమైతే క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలని పరిగెత్తుచు ఉన్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికే వేగురపడుచు వెళ్తున్నాను. హల్లెలూయా. వెనుక నీకున్న భక్తి జీవితం ఎంతుందో దాన్ని అంతా కూడా ప్రక్కన పెట్టు. ఇంకా ముందుకు నువ్వేం చేయాలా? ఇంకా నేను ఎంత భక్తి చేయాలి, ఎంత విశ్వాసంలో ఉండాలి, ఎంత రక్షణలో ఉండాలి, ఎంతగా దేవునికి లోబడి బ్రతకాలి, ఎలాగ పరలోక రాజ్యంలో స్వతంత్రించుకోవాలి. ముందున్నటువంటిది ఏమిటంటే పరలోక రాజ్యం. దానిని పట్టుకోవడానికి నీవు ముందుకు అడుగులు వేస్తూ వెళ్ళాలి. కానీ వెనుకున్నటువంటి నీ భక్తిని చూచి అతిశయపడటం మంచిది కాదు. నీకున్నటువంటి ప్రార్థనా జీవితం వెనుకటి జీవితం వలె నీవు ఏదో పరలోకానికి వెళ్తావు అనుకోదు. ఒకవేళ ముందు జీవితంలో ఒకవేళ భక్తిగా ఉండి ఇప్పుడు పాడైపోయావు అనుకో, దానిని బట్టి పరలోకానికి వెళ్తామమ్మా. వాక్యంలో ఒక మాట ఉంది, చెప్పండి, గుర్తొస్తే మీకు. అది కాదు, ఇంకో మాట మీకు వెంటనే గుర్తు రావాలి. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అది ఎప్పుడు చదివినా అప్పుడే. ఎప్పుడు నువ్వు 10 సంవత్సరాలు చదివినా కానీ ఆ వాక్యం ఎప్పటికి ఉపయోగపడుతుంది? అప్పటికే. అప్పటి వరకు కూడా ఎవడైతే క్రీస్తు యేసునందు ఉంటాడో వానికి ఏమి లేదంటే ఏ శిక్ష కూడా విధించబడలేదు. హల్లెలూయా. మనం అనుకుంటాం, మా తాతలు ముత్తాతల కాలం నుంచి మేము ఫలానా, నేను ఇన్ని సంవత్సరాలు నేను సేవ చేస్తేని, ఇన్ని సంవత్సరాలు చిన్నప్పుడు నేను భలే ఉంటిని, అది చేసిన ఇది చేసిన. ఇప్పుడు ఎలాగున్నావు? ఇది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఇప్పుడు ఎలాగున్నావు? ఇప్పుడు దేవుని యందే నీ ఉంటే నీకు ఏ శిక్ష కూడా విధించబడదు. ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేకపోతే నీకు శిక్ష ఖచ్చితంగా దేవుడు ఇవ్వనే ఇస్తాడు. హల్లెలూయా. నీ పూర్వపు భక్తిని బట్టి పరలోకాన్ని ఇచ్చేటువంటి దేవుడు కాదు. వాక్యం సెలవిస్తుంది. అందుకే పౌలు గారు ఏమంటున్నాడు? వెనక ఉన్నటువంటి వాటిని మరిచి ముందున్నటువంటి వాటి కొరకు నేనేం చేస్తున్నాను? వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచూ ఉన్నాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. గురి ఎత్తుకు పరిగెత్తేటువంటి అలవాటు మనకు ఉండాలి. ఆ గురి ఎత్తుకు పరిగెత్తేటువంటి ఆలోచన మనకుంటే ప్రభు యొక్క కార్యాభివృద్ధి మనకేముంటుందమ్మా? ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తి అనేటువంటిది ఉంది అంటే నీవు పడుతున్న ప్రతి ప్రయాస కూడా అది వ్యర్థము కాదు, ప్రభువు నందు వ్యర్థము కాదని ఎరిగి నీవు కదలకుండా స్థిరులుగా నీవు ఉంటూ దేవుని విషయంలో చాలా చక్కగా ముందుకు నడుస్తూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది మన జ్ఞాపకం పెట్టుకోవాలి. అంతేగాని ఒకప్పటి నీ యొక్క ప్రవర్తన, మంచి ప్రవర్తన, ఒకప్పటి నీ భక్తి ఇప్పుడు పాడైపోయిన స్థితిలో ఉంటే కూడా దేవుడు ఇప్పుడు వస్తే నేను పరలోకాన్ని తీసుకోబోతుందని అనుకోకూడదు. పౌలుని జ్ఞాపకం పెట్టుకో, ఎంత గొప్ప సేవకుడు. నేను ఎన్ని గెలిచినను కూడా నేను గెలవలేదని, ఎంత సంపూర్ణ సిద్ధి ఉన్నా నేను లేదని అనుకుంటున్నాడు. దేని చేతనైతే క్రీస్తు ద్వారా పట్టబడుతునో దానిని పట్టుకోవడానికి నేనేమవుతున్నాను? పరుగెడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఈ రోజున మనకున్న భక్తి, మనకున్న విశ్వాసం సరిపోతుందంటారా పరలోకానికి పోవడానికి? సరిపోతుందా? ఎంతమందికి సరిపోతుంది? నాకున్న భక్తి చాలు పరలోకానికి వెళ్ళటానికి. రమణన్న ఒకటే చెయ్యొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏం కావాలి మనకి? ఇప్పుడు మనకు సరిపోలేదు అంటే మనం ఏం చేసుకోవాలా? దానిని ఏం చేసుకోవాలా? నింపుకోవాలి. హల్లెలూయా. అంటే మన పాత్రలు ఎలాగున్నాయి ఇప్పుడు? ఖాళీగానో లేకపోతే కొరచగానో అర్ధమో ముక్కాలో ఉంది. దీంతో మనం ఎక్కడికి పోలేమ్మా? పరలోకానికి పోలేం. అంటే దీన్ని ఏం చేసుకోవాలి? మనము సంపూర్ణంగా నింపుకోవాలి. భక్తిని నింపుకోవాలి, విశ్వాసం నింపుకోవాలి, పరిశుద్ధత నింపుకోవాలి. అన్నిటిని కూడా నింపుకుంటేనే అప్పుడు మనకు పరలోకానికి వెళ్ళటానికి ఏమొస్తుంది? అర్హత. ఆయన అన్నీ కలిగి ఉన్నప్పటికీ కూడా ఏమంటున్నాడంటే ఆ అర్హతలు నాకు లేవు, నేను గెలిచానని అనుకోలేదు, సంపూర్ణ సిద్ధిగా ఉన్నానని నేను అనుకోలేదు, తలంచలేదు అని చెప్తున్నాడు. దేవుడు నన్ను ఏ విషయంలో అయితే పట్టుకున్నాడో దాన్ని పట్టుకోవడం కోసమే నేను పరిగెడుతున్నాను తప్ప మరొకటి లేనే లేదు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ రీతిగా పౌలు యొక్క జీవితంలో కూడా మనం చూస్తున్నాం. చూడండి, 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయం 18-19 వచనాలు ఒకసారి చదవండి. రాజుల గ్రంథం 2వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయం 18-19.
ఆ, ఆ. అంతటా అతడు ఇజ్రాయేలు రాజుతో నేలను కొట్టమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందు నిమిత్తము దైవజనుడు కోపగించి, నీవు 5 మారులైనా 6 మారులైనా కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి ఉందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించదవని చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తున్నారమ్మా? ఎలీషా కనిపిస్తున్నాడు. ఇజ్రాయేల్ యొక్క రాజు యెహోయాషు వచ్చాడు. ఎక్కడికి? ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చాడు. సిరియనులు దండయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సిరియనులు ఎట్లాంటి వారు అంటే చాలా కఠినమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు. వారు చేతికి చిక్కితే ఇంకెంత భయంకరంగా వారు మరణానికి ఆహుతి చేస్తారంటే అంత భయంకరమైనటువంటి క్రూరత్వం కలిగినటువంటి మనుషులు సిరియనులు. అటువంటి వారు దండయాత్ర చేయడానికి వచ్చినప్పుడు ఈయన ఎక్కడికి వచ్చాడు? పరిగెత్తుకుంటా ఎలీషా దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడు, నా తండ్రి ఇజ్రాయేలు వారికి రథమును రౌతును కూడా నీవే అని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఎలీషా అంటాడు, ఏమి నీ బాధ చెప్పు అంటే ఇది పరిస్థితి అంతా చెప్పాడు. సిరియనులంతా కూడా చుట్టుముట్టారు. వారి మీదకి యుద్ధానికి వెళ్ళాలి. నీవే నాకు రథమైనా నా రౌతైనా నీవే అని మాట్లాడుతూ అప్పుడు ఎలీషా ఏం చేశాడంటే, నీ ఒక వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పినప్పుడు ఆయన తీసుకున్న ఆ వింటి బాణములను నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇజ్రాయేల్ రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి, హల్లెలూయా, వింటి బాణములు వేసేటప్పుడు ఆ రాజు యొక్క చేతుల మీద ఎవరి చేతులు పెట్టాడు? ఎలీషా ప్రవక్త యొక్క చేతులు పెట్టి తూర్పు వైపున కిటికీని తెరమని చెప్పినప్పుడు అందులో నుండి ఒక బాణం వేయమని చెప్పినప్పుడు ఆ బాణం ఏదిటినంటే అది దాని గురించి ఏమంటున్నట్టే యెహోవా రక్షణ బాణము. హల్లెలూయా. అది ఏ బాణం? అది మీరు చెప్పాలి. ఏ బాణం అది? యెహోవా రక్షణ బాణము. హల్లెలూయా. అంటే దేవుడు రక్షించగలిగేటువంటి బాణం ఏది? ఎలీషా తన చేతులు ఉంచి ఆ యెహోయాషు యొక్క చేతుల మీద పెట్టి ఆ వింటిని ద్వారా బాణమును విసిరాడు. అది యెహోవా రక్షణ బాణము. ఎందుకు? ఈ ఇజ్రాయేలు ప్రజలకు ఏం కావాలి? ఇప్పుడు విజయం కావాలి, రక్షణ కావాలి, సిరియనుల నుంచి రక్షణ కావాలి, వారి మీద వీరికి విజయం కావాలి. అందుకే నా తండ్రి నా రౌతు నీవే, నా రథములు కూడా నీవే అని ఏడ్చుచూ ఉన్నప్పుడు ఎలీషా చివరిగా ఆయనకి మరణించక మునుపు చేసినటువంటి ఈ గొప్ప కార్యం ఆయన అంటున్నాడు. ఆ బాణము తీసి నేలను కొట్టుమన్నప్పుడు ఈ యెహోయాషు రాజు ఏం చేసి ఉండాలమ్మా? ఏం చేసి ఉండాలా? ఎన్నిసార్లు కొట్టాడు? 3 సార్లు కొట్టాడు అంతే. అప్పటికి ఏమైపోయింది మా యెహోయాషుకి? అలసట వచ్చేసింది, విసుగు వచ్చేసింది. హల్లెలూయా. ఒక బాణం వేసాడు, రక్షణ బాణం వేశాడు. అక్కడ నేల మీద కొట్టమన్నాడు. ఎలీషా ప్రవక్త చెప్పేంత వరకు కూడా కొడతా ఉండింటే ఎలా ఉండేది? సిరియనుల మీద పూర్తి విజయం, పూర్తిగా నాశనం అయ్యేంత వరకు కూడా విజయం ఇచ్చేటుండేటివాడు. అయితే యెహోయాషు యొక్క జీవితంలో చూస్తే ముమ్మారు కొట్టాడు కాబట్టి 3 సార్లు మాత్రమే నీకేమొస్తుంది? విజయం వస్తుంది. హల్లెలూయా. మళ్ళా నువ్వు ఎవరి చేతులు లేకపోవాల్సిందే అంతే. హల్లెలూయా. విసుగు అనేటువంటిది ఉంటే, అలసట అనేటువంటిది కనుక ఉంటే మనకు రావాల్సినటువంటి పూర్తి విజయం రానే రాదు. హల్లెలూయా. దేవుడు చెప్పేంత వరకు, ఆ రోజున ఎలీషా చెప్పేంత వరకు ఒక నేల కొట్టింటే వారిని సంపూర్ణంగా వారి మీద విజయం సాధించడానికి, వారందరినీ నాశనం చేయడానికి దేవుడు ఆ ఎలీషా ప్రవక్త ద్వారా యెహోయాషు రాజుకు అధికారము ఇచ్చి ఉండేటువంటి వాడు, విజయాన్ని ఇచ్చి ఉండేటువంటి వాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆయన చెప్పేశాడు, నీ ముమ్మారు కొట్టావు కాబట్టి ముమ్మారు మాత్రమే వారి మీదకి నీకేమొస్తుంది? విజయము. హల్లెలూయా. సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి ఉందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించదమని చెప్పాడు. ఆ తర్వాత ఎలీషా మృతి చెందిపోయాడు. చూడండి ఎంత అలసట, ఎంత విసుగు అనేటువంటిది ఉంటే ముమ్మారు మాత్రమే కొట్టి లేచినాడు అంతే. ఏదో సాంగ్యాన్ని కొట్టినట్టు కొట్టాడు కాబట్టి వారి మీద 3 సార్లు మాత్రమే ఏం సంపాదించుకున్నాడు? విజయం సాధించుకున్నాడు. ఈ రోజున క్రైస్తవుని జీవితంలో కూడా మనము చేయవలసిన ప్రార్థన కంటే తక్కువ చేసిన, మనం వాక్యానుసారంగా నడుచుకోవాల్సిన విషయంలో సంపూర్ణంగా లేకపోయినా, దేవుని యొక్క గద్దింపుకు లోబడకపోయినా, సేవకుని మాటకు లోబడకపోయినా,
మనకు ఎదురయ్యేటువంటివి ఎలా ఉంటాయంటే పూర్తి విజయం అనేటువంటిది మనకు వస్తుందా రాదా? రాదు. హల్లెలూయా. మనం ఏదైనా ఒక విషయమును బట్టి దేవుని పాదాలు బట్టి అడుగుచున్నప్పుడు పరిపూర్ణమైన విజయం నీవు సంపాదించుకోవాలంటే నీవు రెట్టింపు ప్రార్థన, రెట్టింపు విశ్వాసం, రెట్టింపు పరిశుద్ధత, మంచివన్నిట్లో కూడా రెట్టింపుతోనే నీవు ముందుకు వెళ్తూ ఉండాలి. కానీ తగ్గిపోకూడదు. ఇంత చాలులే, 10 నిమిషాలు ప్రార్థన చాలులే, లేకపోతే ఒక అరగంట ప్రార్థన చాలులే, లేకపోతే 15 నిమిషాలు వాక్యం చాలులే, లేకపోతే ఉపవాస ప్రార్థన వారంలో నెలకు ఒకసారి చాలులే, లేకపోతే సంవత్సరానికి ఒకసారి చాలులే. కాదు. దేవుడు మనకు పెట్టాడు. ఏమని పెట్టాడు? మనకు కొన్ని పనులు పెట్టాడు. దేవుడు మనకేమి ఇచ్చినాడమ్మా? అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యానుసారంగా నడవాలి. ప్రార్థన ఎలా చేయాలి? ప్రార్థనలో విసుకక ప్రార్థన చేయాలి, పట్టుదలతో చేయాలి, కన్నీరు గారుస్తూ ప్రార్థన చేయాలి, గోజాడు చేయాలి. ఇవన్నీ కూడా దేవుడు మనకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు. ఎంతమంది ఈ ప్రాజెక్ట్ చేసుకుంటా ఉన్నారు? ఇవన్నీ మన యొక్క అనుదిన చర్యలు. హల్లెలూయా, హల్లెలూయా, బాగా హల్లెలూయా. ఈ దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క నియమ నిబంధనలు, కట్టడలు ఎంతమంది అనుసరిస్తూ జీవిస్తున్నారు? పేరుకు క్రైస్తవులం, కానీ వీటిని ఎవరు కూడా చేయడం లేదు. మరి దేవుని యొక్క పని మనం చేయకుండా మరలా దేవుని దగ్గరికి వస్తూ ఉన్నామంటే మనకేం లేదు, ఏం లేదా? భయము లేదు, సిగ్గు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమేమి లేదమ్మా? భయం లేదు, సిగ్గు లేదు, ఏమీ లేదు. అవునా కదా? మరి దేవుడు మనకు ప్రతిరోజు నువ్వు ఈ పనులు చేయాలని చెప్పినప్పుడు ఇవి చేయట్లే. ఆడికి పోతే ఏముండవు, చేసే పని లేదంట్రా. ఆకిలి లేదు, దప్పి లేదు, ఏడుపు లేదు. ఏం లేదమ్మా? ఏడుపు లేదు. ఇంకేం లేదు? అక్క నరకంలో ఉన్నటువంటి గుర్తు చేస్తూ ఉంది. పళ్ళు కొరికేది లేదు, బ్రేక్ డ్యాన్స్ లేదు, ఇవన్నీ చెప్తాంది. అంటే ఈడు లేకపోతే ఆడ అవన్నీ ఉంటాయని ఒకసారి గుర్తు చేస్తుంది రానక్క. హల్లెలూయా, మంచిదే. మనల్ని మన భర్తలు మనల్ని ఏమి టార్చర్ పెట్టే పని ఉండదు. కాబట్టి దయచేసి మీరు కొంచెం మీ భర్తల మీద ఏం చేయాలా? ఫోకస్ పెట్టండి. ఎట్లా వస్తారు చెప్పండి? భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండానే మీ భర్తలను రాబట్టవచ్చును. హల్లెలూయా. అలసట అనేటువంటిది ఉండనే దేంట్లో? మీ భర్తల కోసం దేవునితో పోరాడండి, ప్రార్థన చేయండి, ఉపవాసాలు మేము కూడా చేస్తూ ఉన్నాం. అందరూ ప్రార్థన చేస్తే యాడికి పోతారు వాళ్ళు? 7 సముద్రాలు తిరిగినా యాడికి పడాలా? ఈటికే రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి పోవడానికి దేవుడు ఒప్పుకొనే. ఎందుకు? ఆయన రక్తం గారిచింది. అందరినీ గాలికి వదిలేసేదానికి కాదు, అందరినీ గాలి తిరిగే వాళ్ళందరినీ కూడా పట్టుకొని వచ్చి ఈడ కూర్చొని పెట్టేదానికి. లక్ష్మక్క, ఈ మాట చెప్పాలి నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యం ఏం సెలవిస్తుంది? ఆ యొక్క యెహోయాషు రాజు ఇంకొంచెం గనక ప్రయాసపడి ఉండింటే సిరియనుల మీద పూర్తి విజయాన్ని సాధించుకునేటువంటి వాడు. కానీ 3 సార్లు కొట్టాడు కాబట్టి 3 మాత్రమే అతనికి దేవుడు ఏమి ఇచ్చాడని చెప్పాడు? విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు మనకిచ్చినటువంటివన్నీ కూడా మనం ప్రతిరోజు చెయ్యాలి. ప్రార్థన, వాక్యము, ఉపవాసము, పట్టుదలతో కూడిన ప్రార్థన, దేనికోసం ప్రార్థించాలి, ఇవన్నీ కూడా మనం మర్చిపోకుండా మనం ఎప్పుడైతే జ్ఞాపకం పెట్టుకొని చేస్తూ ఉంటామో దానిని బట్టి మన జీవితంలోనైనా మన కుటుంబాల్లో కూడా గొప్ప గొప్ప అద్భుతమైన కార్యాలు చేయగలుగుతాడు దేవుడు. హల్లెలూయా. అదే క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తలో ఒక మాట వ్రాయబడుతుంది. ఏముంది అక్కడ? 26:43లో ఆయన గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ శిష్యులను వెంట పెట్టుకొని వెళ్ళినప్పుడు ఆయన 2 సార్లు వెళ్ళి వచ్చినప్పుడు వీరేం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. 3వసారి కూడా వచ్చి చూశాడు. అప్పటికి ఏం చేశాడు? ఇంకసార్లే, ఇంక పోయి కాసేపు మీరు అలసట తీసుకోండి అని చెప్పేశాడు. అంతే. హల్లెలూయా. వీరు విసుక్కుంటున్నారు, అలసట చెందిపోతున్నారు. వీరేమన్నా దేవునితో పాటు వీరితో కూడా దేవుడు కూడా ఉన్నాడు కదా. వీరితో పాటు దేవుడు ఉన్నాడు, దేవునితో పాటు వీరు ఉన్నారు. ఆయన ఎలా నడిస్తే వీరు అలా నడిచారు, వచ్చారు, అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు మాత్రం ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. శిష్యులు మాత్రము నిద్రపోతూ ఉన్నారు. హల్లెలూయా. అలసట. దేవుడు ఆయన కోసం ఏమన్నా చెప్పాడా? మీరు మేలుకొని ప్రార్థన చేయండి? లేదు. ఎవరి కోసం చెప్పాడు? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడే. కానీ నా కోసం మీరు ప్రార్థన చేయమని చెప్పలే. మీరు శోధనలోకి, నేను ఇంకొంతసేపు పాపాత్ముల చేతికి అప్పగించబడబోతున్నాను,
నన్ను తిరస్కరించు వారి చేతుల్లోకి నేను అప్పగించబడబోతున్నా, నన్ను సిలువేయబోతారు. ఇవన్నీ కూడా దేవుడు వారికి చెప్పాడు. చెప్పి మీరు మెలకువగాండి, ప్రార్థన చేయండి, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు అని చెప్తే దేవుని యొక్క మాటలు ఏమాత్రము కూడా వినకుండా వారు ఏం చేస్తున్నారు? విసుగుపోతూ తూలుతూ అలసట అనేటువంటిది అక్కడ గమనిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. రెండవదిగా మనం గమనిస్తే విసిగిపోవడం. ఆదికాండము 4వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి మా. ఆదికాండం 4:9లో నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని అడుగగా అతడు నేను ఎరుగను. చాలక. హల్లెలూయా. ఈ యొక్క సందర్భము ఎక్కడి నుండి ప్రారంభమయ్యేది ఈ విషయము? ఈ విషయం రావడానికి ఏం కారణము? అసూయనా? అదే ఆ మూల చెప్పాలి. అసూయ కరెక్టే. ఎందుకు వచ్చింది అసూయ? హల్లెలూయా. ఇద్దరు కూడా దేవునికి ఏం తెచ్చారు? అర్పణలు తెచ్చినారు. ఎవరు ఏం తెచ్చినారు మా? కయ్యూను ఏం తెచ్చినాడు? కయ్యూను అదే ఏం తెచ్చినాడు? కొంచెం తెచ్చినాడు. ఎంత? కొంచెమే. ఓ చేత్తో పట్టుకొచ్చినాడు. హేబేలు ఏం చేసినాడు బా? క్రొవ్విన జ్యేష్ఠత్వంలో ఉన్నటువంటి దానిని, క్రొవ్విన దాన్ని తీసుకొచ్చి యెహోవాకు అర్పణగా తెచ్చాడు. అప్పుడు దేవుడు ఎవరు అర్పణను అంగీకరించాడు? హేబేలు అర్పణను అంగీకరించాడు. అప్పుడు కయ్యూనికి ఏమొచ్చేది? కోపం, అసూయ, ఇవన్నీ కూడా వచ్చి ఎవరి మీద పడ్డాడు? తన తమ్ముడైనటువంటి హేబేలు మీద పడి అతను ఏం చేసినాడు? చంపేసినాడు. చూడండి, ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా తప్పు అనేటువంటిది చేసినప్పుడు, తప్పు చేసిన తర్వాత ఆ వ్యక్తిని ఎవరైనా నిలదీసి అడిగినా అనుకోండి, వెంటనే ఏమొస్తుంది? ఆ వ్యక్తికి కోపం వస్తుంది. రెండోది ఏమొస్తుంది? విసుగు. హల్లెలూయా. ఇప్పుడు రెండవది మనం చూస్తున్నాం, అలసట అయిపోయింది. ఇప్పుడు విసుగు. ఎవరికి వచ్చింది విసుగు? ఇక్కడ కయ్యనికి వచ్చేసేది. ఏం విసుగు అంటే చేసేసాడు, తమ్ముడిని చంపే వచ్చేసాడు. అతని రక్తము నేల మీద పడి ఎక్కడ మొరపెడుతుంది? దేవునికి మొరపెడుతోంది. దేవుడు అడుగుతున్నాడు, దేవునికి ఏం పని లేదా? భూమి మీదకి వచ్చి ఏరా నాయనా నీ తమ్ముడు ఏడున్నాడు అని అంటే, నాకు తెలియదు, నన్ను అడుగుతావు, నేనేమన్నా వానికి కావిలి కాస్తున్నానా? నువ్వు బల్లేవాడు స్వామి అని విసుక్కుంటున్నాడు. ఎవరి మీద? దేవుని మీద విసుక్కుంటూ ఉన్నాడు. హల్లెలూయా. చూసారా, ఒక వ్యక్తి తప్పు చేస్తే, పాపం చేస్తే, ఆ వ్యక్తిని మనం నిలదీస్తే ఆ వ్యక్తికి ఏముంటుంది? ఖచ్చితంగా విసుగు వస్తుంది. బాబా ఏమీ పనిలే, చెప్పరు. ఎందుకంటే విసుగు. ఆ మాటలు వినరు, ఆ మాటలు తిరస్కరిస్తారు. కయ్యూను అదే చేస్తూ ఉన్నాడు. విసుక్కుంటున్నాడు, దేవుని మీదే విసుక్కుంటున్నాడు. ఎంత ధైర్యము చూడండి. అందుకే ఆ వ్యక్తి ఏమైపోయాడు? దేశదిమ్మరైపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమైపోయినాడు? దేశదిమ్మరైపోయాడు. నిజమేనరా, వాక్యంలో ఉంది. హల్లెలూయా. ఏం బుజ్జి నువ్వు నవ్వుతాంటే లేదనుకుంటా. దేశదిమ్మరే. ఓకే. ఏమైపోయాడు? దేవుని మాటను వినకుండా, దేవునికి సరైన అర్పణ చెల్లించకుండా తమ్ముని సైతం చంపేసిన తర్వాత దేవుడు అడిగితే దేవుని మీదే ఏం చేస్తున్నాడు? విసుక్కుంటున్నాడు. నా తమ్ముడికి నేనేమన్నా కావలి వాడనా? సర్వసాధారణంగా మనుషులకు ఎప్పుడు కోపం వస్తుందంటే, వాక్యాన్ని, పాపాన్ని గూర్చి గద్దిస్తూ చెబుతూ ఉన్నప్పుడు ఏమవుతారు? విసుక్కుంటారు. పాపం గురించి మాట్లాడితే, అవునా? పాపం గురించి చెప్తే వాక్యము అప్పుడు ఏమొస్తుంది మనుషులకి? ఏమంటారా? విసుగు వస్తుందా లేదా? ఈ అప్పకి ఎప్పుడు చూసినా హల్లెలూయా. ఉపదేశాన్ని బట్టి కూడా విసుక్కుంటూ ఉంటారు. పాపమును గద్దించినప్పుడు, ఉపదేశము వస్తూ ఉన్నప్పుడు మనుషునికి ఏమొస్తుందంటే విసుగు వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆ ఉపదేశంలో వీళ్ళు ఉండరు కాబట్టి, ఆ పాపం వీరిలో ఉంటుంది కాబట్టి దేవుడు సూటిగా మాట్లాడతాడు, సూటిగా బాణం వేస్తాడు, రక్షణ బాణం వేస్తాడు. రక్షణలోకి రావాలరా నాయనా అని బాణం వేస్తే అది కుచ్చుకుంటుంది, రక్తం కారుతుంది అంటారే కానీ నిన్ను రక్షించే బాణం అది మాత్రం వారికి తెలియదు. అది రక్షణ బాణం అని వాక్యము సెలవిస్తుంటే, ఆ రక్షణ బాణం కనుక ఉంటే మనలో ఉన్నటువంటి పాపం మీద మనకేమొస్తుంది? విజయం వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. పాపం మీద మనకు విజయం వస్తుంది. ఉపదేశంలో నీవు బ్రతకటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ విధమైనటువంటి విధంగా నీ జీవితంలో విసుగనేటువంటిది ఉండటానికి వీలు
లేదు. హల్లెలూయా. ఆ విధంగా బ్రతకడానికి ఇష్టపడు. కొంచెం సమయం ఎక్కువైపోయింది అనుకో, ఉపదేశం వస్తూ ఉంటుంది, విసుక్కోవడం. అది దేవునికి ఇష్టము కాదు. అలసట అనేటువంటిది కూడా దేవునికి ఇష్టము కాదు. ఇక్కడ కయ్యూను అదే చేశాడు, విసుక్కున్నాడు, దేవుని మీదే విసుక్కొని వెళ్ళిపోయాడు. ఆ విధంగా చూడండి, అదే మత్తయి సువార్తలో 19వ అధ్యాయం 21, 22 వచనాల్లో కూడా ఒక మాట వ్రాయబడుతుంది. అక్కడ ఒక వ్యక్తి, నేను నిత్య జీవమును సంపాదించుకోవాలంటే నేను ఏం చేయాలి, ఏ మంచి కార్యము చేయాలి అని అడిగినప్పుడు ప్రభులు వారు అన్నారు, నీ ఆస్తిని అంతా అమ్మేసి బీదలకు ఇచ్చేయి, అప్పుడు నీవు నన్ను వెంబడించమని చెప్పాడు. నీ ఆస్తిని అమ్మి నన్ను వెంబడించన్నాడు, కానీ నీ ఆస్తిని అమ్మి నాకు ఇమ్మని చెప్పాడా? చెప్పలేదు. ఆయన ఆస్తిని అమ్మేసి పేదలకు ఇరని ఆయన, ఆ తర్వాత నీవు నన్ను ఏం చేస్తావు? వెంబడిస్తావు. ప్రభులు వారిని వెంబడించాలి అంటే నీకు అడ్డుగా ఏది ఉందో దాన్ని నువ్వేం చేసేయాలా? విడిచిపెట్టాలి. దాన్ని నమ్మేసిరా. అది ఉన్నంతకాలం నువ్వు నా దగ్గరికి రావు. నువ్వు మంచి కార్యం చేయాలనుకుంటున్నావు పరలోకానికి వెళ్ళటానికి, దాన్ని నమ్మి అప్పుడు నీకు అడ్డు కూడా పోతుంది. నన్ను వెంబడించు, అప్పుడు నీకు ఏమి వస్తుంది? పరలోకం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా మనం గమనించాలి. మనకున్నవి దాన్ని బట్టి మనం సంతోషిస్తాం, ధనాన్ని బట్టి, బంగారము, ఆస్తుపాస్తులు బట్టి. కానీ అవన్నీ కూడా నీకేం తెలిసినా దేవునిని వెంబడింపనీయకుండా నీకున్నటువంటి అడ్డుగోడలు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఆలోచన, మేము బతకద్దా, మా బిడ్డలకు వద్దా అని పెట్టుకో. ఎంత కావాలో. ఆస్తి ఎక్కువ ఉండే వాళ్ళకి ఏముండదు, ఏమక్క? ఒకటి నిద్ర ఉండదు, నెక్స్ట్ నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ఏమీ ఉండదంట్రా. చెట్ల కింద ఉండే వాళ్ళకి ఏముంటుంది? అన్నీ ఉంటాయి. ఫుల్గా నిద్రపోతారు, నెమ్మది ఉంటుంది, సమాధానం అన్నీ ఉంటాయి. ఏ పూటకు ఆ పూట ఏం తింటారు వాళ్ళు? ఫ్రెష్గా ఏం తింటారు ప్రకాష్? నాన్ వెజ్జే తినేది వాళ్ళు ప్రతిరోజు. మీకు తెలిసిన పోతారు సాయంత్రం పుట్టించుకుని కొట్టేసిందే ఎత్తుకొచ్చి కాల్చుకొని తినేసి జమ్మ రొట్టెలు చేసుకొని తింటుంటే మనకు నోట్లో నీళ్ళు వస్తాయి. హల్లెలూయా. ఏం గంగులమ్మ, అట్లా ఒక ఛాన్స్ వస్తే బాగుండేనో, పదం మనం కూడా అంటే. హల్లెలూయా. పిలిచిపోతా, ఎప్పుడన్నా ఒకసారి పిలుచుకోపోతా. హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ పిలిచిపోతా దాసరోళ్ళ దగ్గరికి. వాళ్ళని చూస్తే మీరు అంటారు, వాళ్ళు తినే తిండి చూస్తే మనం కూడా తినం. నీకు తెలుసా? హల్లెలూయా. మంచి పౌష్టికాహారం తింటారు వాళ్ళు. రాజకోళ్ళు పక్కలోనే ఉంటారు, ఆ పక్క ఎక్కువ కనుక బాగా గుమ్మగుమ్మలు వాసన వస్తూ ఉంటాయి. రొట్లు అవి ఇవి చేసుకొని పక్షులు కొట్టుకొని కాల్చుకొని తింటూ ఉంటారు. వాళ్ళకి ఏ చింత లేదు, చీకు లేదు. డబ్బు ఉండే మనకే ఏమంటాయి? నిద్ర ఉండదు, చింతలు, చీకులు ఇవన్నీ ఉంటాయి. హల్లెలూయా. అందుకే ఆ ధనవంతుడు ఏం చేశాడు? ముఖము చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయా. హల్లెలూయా. వ్యసనపడి వెళ్ళిపోయా. అంటే చిరాకు వచ్చేసింది ఆయనకి. ఏమి ఈయనకి నాకుండేదంతా అమ్మేసి ఆయన వెంబడించబడ్డాడు. ఇదే నేను చేయాల్సిన పని, ఇది చేసే పని కాదనేసి ముఖము చిన్న బుచ్చుకొని వ్యసనపడి చిరాకుతో ఏమైపోయాడు? విసుక్కొని వెళ్ళిపోయాను. హల్లెలూయా. విసుగు అనేటువంటిది ఉంటే అసలైనటువంటి దేవునికి ఏమైపోతారు? దూరం అయిపోతారు. హల్లెలూయా. ఉపదేశం పట్ల విసుగుంటే దేవునికి దూరం అవుతారు, సంఘానికి దూరం అయిపోతారు. ఉపదేశం పట్ల, వాక్యాన్ని బట్టి దేవునికి మనము ఆ విషయాల్లో విసుగైనటువంటి చెందకూడదు. అలా విసుగు వచ్చింది అంటే మనం వీటన్నిటికి కూడా ఏమైపోతుంటాం తెలుసా? తెలియకుండానే దూరం అయిపోతాం. అప్పుడు అక్కడ ఎవరు ఉంటారు? ఏది ఇట్లా చూపిస్తాంటే పక్కలో ఎవరు ఉండాలని నేను ఆలోచిస్తాను. దేవునికి దూరం అయితే ఎవరుంటారు బయట? అది చెప్పండి రా. హల్లెలూయా. వాడు యాడుంటాడు చెప్పండి? గుమ్మంలోనే ఉంటాడు. హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల, ఆ వాక్యం మనకు తెలుసు కదా. మరి దేవుడు కట్టిన ఇంటికి సైతాన్ గడు ఏం కావాలి అని మీరు అనుకోవచ్చు. దేవుడు ఇల్లు కట్టించినాడు కాబట్టి వాడిని బయట పెట్టినాడు. అర్థమైందా? దేవుడు కనుక కట్టించకపోతే వాడు ఏడుంటాడు? లోపల ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇంట్లోనికి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతావు? దీవించబడదువు. అంటే ఏమొస్తుంది? పోయేటప్పుడు ఒక 500 రూపాయల నోటు, వచ్చేప్పుడు ఒక 1000 రూపాయల నోటుతో వస్తామనే ఏదో ఒక పని మీద పోతాం అనుకోండి. వాడు ఏడుంటాడు? వాకిట్లో ఉంటాడు. వాడు ఏం చేస్తాడు? మనకు తలంపులు పుట్టిస్తాడు. ఏమి? నువ్వు పోయే పని జరగదు, గమ్మున పో, ఎందుకు ఊరికి వేస్ట్, లోపలికి పో అంటాడు. అప్పుడు నువ్వు ఎవరిని చూసుకోవాలా? అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు దేవుడు నీ విషయంలో కార్యం జరిగిస్తే అది నీకేంగా మారుతుంది? దీవెన. హల్లెలూయా.
లోపలికి వచ్చినప్పుడు కూడా నీవు దీవించబడతావు. అంటే ఇంట్లో పరిస్థితులు ఎట్లా ఉంటాయో మనకు తెలుసు. ఏం ప్రకాష్, ఇంట్లో ఆడవాళ్ళు ఎట్లా ఉంటారో, బిడ్డలు ఎట్లా ఉంటారో ఎవరికి బాధలు అవన్నీ ఎవరికి తెలుసు అయ్యా? ఏమంటారా మీరు నోరుదిలా? మా అన్న కూడా గమ్మున కూర్చున్నాడు. ఏం ఎందుకు చెప్తావులే గమ్మున ఉండి అన్నట్టుకున్నాడు మా ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఏడ మా పురుషులు సార్ బాధ లేదు ఉన్నారుగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లోపలికి వచ్చినప్పుడు కూడా మనకి ఎలా ఉండాలా? దీవెనకరంగా ఉండాలి. సైతాన్ గారు చెప్తాడు రోడ్లో, పో లోపలికి పో చూద్దు ఇప్పుడు ఎట్లుంటుంది నీ కథ చూసుకుందాం అని. ప్రకాష్కి ఆ బాధే లేదు. హల్లెలూయా అని వాడు మనల్ని ఏం చేస్తాడు? తప్పుదో పట్టిస్తాడు, ఆలోచనలు మార్చేస్తాడు. దీవెనకరంగా ఉండాల్సిన మనలను దీవెనగా ఉండనీయకుండా అసమాధానాన్ని కలిగజేస్తాడు. అందుకే వాడు వాకిట్లోనే పొంచి ఉంటాడు. అందుకే వాక్యం ఉంది, నీ విరోధులతో గుమ్మములో నీవేం చేస్తావు? వాదించుదువు అని వాక్యం. ఎవరు ఆ విరోధి అంటే? వాడే, సైతాన్ గాడే. వాటితో వాదించుకొని దాటి తన్నేసి వెళ్ళిపోవాలి మనం. హల్లెలూయా. మన పక్షాన్ని ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అందుకే ఈ యొక్క ధనవంతుడైనటువంటి యవనస్తుడు ఏం చేశాడంటే, కలవాడు కాబట్టి ముఖము చిన్నబుచ్చుకొని వ్యసనపడి వెళ్ళిపోయాడు. ఎవడైతే దేవుని యొక్క ఉపదేశమునకు విసుక్కుంటాడో వాడు దేవునికి ఏమైపోతాడమా? దూరం అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్తలో కూడా మాట ఉంది, 21:17 వచనంలో ఏముంది తెలుసా? చూడండి, యేసుక్రీస్తు ప్రభులు వారు అంటున్నారు, మీరందరికంటే కూడా నీవు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు ఆయన అవును ప్రభువా అని చెప్పాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పినాడు? ప్రేమిస్తున్నావు. అయితే అక్కడ చూడండి, మాది యోహాను సువార్తలో 21:17. పేతురు వ్యసనపడి చాలు. చూడండి, మొట్టమొదట ఆయనకి ఏమొచ్చేదిమా? నన్ను ప్రేమించుచున్నావా అని అన్నప్పుడు ఆయనకు మొదట ఏం కలిగేది? వ్యసనపడి. ఉందా లేదా? నిన్ను ప్రేమించుచు ఉన్నాను. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అప్పుడు ప్రభులు వారు ఏమన్నాడంటే, నా గొర్రె పిల్లలను మేపుము. రెండవసారి అడిగాడు, మరలా అదే చెప్పాడు సమాధానం, అవును నేను ప్రేమిస్తున్నా. అప్పుడు ఏం చెప్పాడు? నా గొర్రెలను కాయము. మొదటేమో మేపుము, రెండవది ఏం చెప్పాడు? కాయము. మూడవసారి మళ్ళీ అడిగినాడు, నీవు నిజంగా నన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా అని అన్నప్పుడు వ్యసనపడి ఏం చెప్తున్నాడు? ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడు కదా, నువ్వు నన్ను ప్రేమించున్నావు, నీవే ఎరుదు అని కదా చెప్తున్నాడు. అంటే అక్కడ ఏమొచ్చేసేది? పేతురికి విసుగు వచ్చేసేది. హల్లెలూయా. వ్యసనం, విసుగు. ఎన్నిసార్లు ఆడుతావు ప్రభా నువ్వు? ఒకసారి చెప్తే నీకు అర్థం కదా. ఫస్ట్ చెప్పినప్పుడు ఏం చెప్పాడు? నా గొర్రెలను మేపుము. రెండవసారి అన్నాడు, నా గొర్రెలను కాయము. మూడవసారి విసుక్కోకున్నావు నింటే ఇంకేమో చెప్పింటాడు ప్రభులు వారు. అవకాశం పోగొట్టుకున్నాడా లేదా? ఆయన నిజంగా ఎందుకు విసుక్కున్నాడు? పరలోకపు తాళపు చెవులు ఆయన చేతికి ఇచ్చినాడు. వాక్యంలో మనం గమనిస్తే ఆయన పునరుద్ధరణైనటువంటి విషయాన్ని స్త్రీలు చెప్పినా కానీ ఆయన నమ్మకుండా మరలా సమాధిలోనికి వెళ్ళి తొంగి చూసినాడు. ఇవన్నీ కూడా చూస్తే అన్నీ కూడా చాలా లోపాలు కనిపిస్తాయి పేతురు జీవితంలో. ఇంకా ఏమున్నాయి? మూసిన తలుపులు మూసినట్టుగా ఉన్నా కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు పునరుద్ధరణై లోపలికి వచ్చి పరిశుద్ధాత్మను, సమాధానమని, పాపక్షమాపణ అధికారం ఇచ్చి బయటికి కనపరుచుకున్నప్పుడు కూడా పేతురు ఆ విషయాలన్నీ చూసినా కానీ విసుక్కోలేదు ప్రభులువా. ఇవన్నీ కూడా చూస్తే పేతురు యొక్క జీవితంలో ఒక్కొక్కటిగా మైనస్ పాయింట్లు చాలా కనిపిస్తాయి ప్రభులు వారి దృష్టిలో. అయినప్పటికీ కూడా సువార్త ప్రకటించమని చెప్తే ఆయన మరలా ఏం చేసినాడు? దేవుని యొక్క సువార్తను ప్రకటించకుండా ఏ వృత్తినైతే విడిచిపెట్టి వచ్చాడో అదే వృత్తి చేసుకోవడానికి మరలా చిన్న గుడ్డ గోసి కట్టుకొని ఆడికి పోయినాడు, చేపలు పట్టుకొని వెళ్ళిపోయా. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నిటిని బట్టి ఎవరి మీద విసుక్కోవాలా? యేసు ప్రభుల వారు పేతురుని విసుక్కోవాలి. నీకు పరలోకపు తాళపు చెవులు నీ చేతికి ఇస్తే నువ్వు మరలా ఏం కట్టుకొని పోయినావు? గోసి కట్టుకొని సముద్రంలోకి పోయినావు చేపలు పట్టేదానికి. నేను పునరుద్ధానుడై ఉన్నానని చెప్తే కూడా నువ్వు నమ్మకుండా మళ్ళా సమాధిలోనికి వెళ్ళావు. మీరంతా గదిలో దాక్కొని ఉంటే, మూసిపోయి తలుపులు అట్లే భయపడతా ఉంటే, నేను లోపలికి వచ్చి సమాధానము అన్నీ చెప్పేసి నీకు అధికారం ఇస్తే అయినప్పటికీ కూడా నీవు నన్ను ఏం చేస్తున్నావు? విసుక్కుంటున్నావు అని దేవుడు అని ఉండాలి. కానీ అనలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా దేవుడు ఏమిటంటే, మీరందరూ కూడా వెళ్ళి సర్వ సృష్టికి
సువార్తను ప్రకటించండి. దేవుడు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు చూడండి. కానీ పేతురు మాత్రం దేవుడిని ఏం చేస్తున్నాడు? విసుక్కుంటూ ఉన్నాడు. ఆ విసుగు అనేటువంటిది మన జీవితంలో ఉంటే అది మంచిది కానే కాదు. మూడో మారు గనక ఇంకా ఏమైనా ఆయన చెప్పిండింటే విసుక్కోకుండా, దేవుడు ఇంకొక గొప్ప బహుమానమైన మాటలు చెప్పి ఉండేవాడు. నా గొర్రెలను మేపుము అన్నాడు, నా గొర్రెలను కాయుము అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకేమైనా చెప్పింటాడు మూడో పర్యాయం. అది పోగొట్టుకున్నాడు పేతురు. అయితే నిజంగా మన యొక్క జీవితంలో కూడా మనం గమనిస్తే అటువంటి అనుభవాలలో మనం ఉండకూడదు. ఎందుకు? శిష్యులందరికంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని దేవుడు అడుగుచూ ఉన్నాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా అంతే. ఆ యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో మనం ఏవైతే మనం కోరుకుంటున్నామో, ఏదైతే మనం కావాలని ఆశపడుతున్నామో వాటిని నీవు పొందుకోవాలంటే ప్రభువు కార్యాభివృద్ధి యందు నీవు ఆసక్తి కలిగి ఉండాలి. అలసట అనేటువంటిది ఉండకూడదు. విసుగు అనేటువంటిది ఏమాత్రము కూడా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోహాను సువార్త చివరిగా ఒక మాట చెప్తాను చూడండి. 21వ అధ్యాయం 18వ వచనం చదవండి బా. నీ అంతటి నీవే నడుము కొట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి అంతా కూడా వెళ్చు వంటివి. ఇప్పుడు ముసలోడైపోయావు కాబట్టి నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నానని అతనితో చెప్పాను. హల్లెలూయా. యవనంలో ఉన్నప్పుడు ఈయన నడుము కట్టుకొని యాడికంటే ఆడికి పోతాడు ఆయన ఇష్టం వచ్చినట్లు. ఎవరు? పేతురు. ఇప్పుడు పేతురు గురించే మనం మాట్లాడుకుంటున్నాం. పేతురు నడుము కట్టుకొని యవనంలో ఉన్నప్పుడు యాడికి ఇష్టం వస్తే అడిగి పోతాడా. కానీ మూడో పర్యాయం ఆయనకి ఏమొచ్చింది? దేవుని యందు ప్రేమ ఉందా లేదా అంటే విసుగు చెందాడు. ఆ విసుగుని బట్టి దేవుడు ఏం చెప్పేశాడు తెలుసా? నీ అంతటి నీవు పోతుంటివి, కానీ ఇప్పుడు నీవు ముసలివాడైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటుకు నిన్నేం చేసుకుంటాడు? మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి లోబడితే, విసుక్కోకుండా ఉంటే మన జీవితం ఎలాగుంటుంది? మనకిష్టం వచ్చినట్టుగా నడుచుకోవడానికి దేవుడు మనకు అనుమతిస్తాడు. అంటే నీకు ఇష్టం వచ్చినట్లంటే ఏదేదో చేసేదని కాదు, దేవుని చిత్తానుసారంగా. ఇక్కడ అదే చెప్తున్నాడు. నన్ను ప్రేమించుచు ఉన్నావా? ప్రేమిస్తున్నా. నా గొర్రెలు మేపు. ప్రేమిస్తున్నావా? కాయు. ప్రేమిస్తున్నా. నీకే తెలుసు కదా ప్రభా, ఎన్నిసార్లు అడుగుతావు? పోయా ఆడేం పోగొట్టుకుంటా? నెక్స్ట్ కమింగ్ బ్లెస్సింగ్ పోయా, ఏదో మంచి దీవెన పోయా. అందుకే నీవు యవ్వనంలో ఉన్నప్పుడు నీ నడుము కట్టుకొని నీకు ఇష్టం వచ్చిన చోటుకెల్లా వెళ్తుంటివి, కానీ ఇప్పుడు నీవు ముసలివాడినైనందున నిన్ను వేరొకడు, నువ్వు చేతులు జాపితే వేరొకడు వచ్చి నీ నడుము కడతాడు, నిన్ను మోసుకొని నీకు ఇష్టము కాని చోటుకి నిన్ను తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దీన్ని బట్టి మనం ఏమర్థమైంది? దేవుడు మనకు అప్పగించినటువంటి పని విషయంలో అలసట, విసుగు, అలసట, విసుగు, అందరూ చెప్పాలి. అలసట, విసుగు ఉండకూడదు. అర్ధరాత్రుల్లో మీటింగ్ ఉందంటే ఏం చేయాలా? ఇంకొక గంట సేపు మాట్లాడినా కానీ మీరు మాత్రం జవాబు. అర్ధరాత్రుల్లో మీటింగ్ ఉందంటే ఎంతమంది వస్తారా? చూడు, ఒకరన్నా చేతులు ఎత్తారేమో, నామకే వస్తేన్న చేతులు ఎత్తారేమో అని చూస్తా ఉండా. నేనేమన్నా అర్ధరాత్రుల్లో పెడతానా? అంత మాత్రం ఆలోచించలేదా? ఏం ప్రకాష్, మావాడు ఆవలిస్తున్నాడు, రాత్రి సరిగా నిద్ర లేనట్టుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్ధరాత్రిలో మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారు? 1, 2. ఎందుకు ఈ ప్రశ్న వేసినా తెలిసినా? ఏసాం ఎప్పుడు వస్తాడా? ఇప్పుడు ఎత్తండి చేతులు. ఇప్పుడు ఎత్తన వాళ్ళకి అంతా బాయ్. హల్లెలూయా. ఎంత మంచి ఛాన్స్ పోగొట్టుకుంటారు ఇక్కడ అనేకైలా. అర్ధరాత్రి మీటింగ్ పెడితే రారు, కానీ ఏసాం వచ్చేది కూడా అర్ధరాత్రే. ఆయన అర్ధరాత్రి వస్తాడు. దొంగ ఎలాగొస్తాడో ఆయన రాకడ కూడా అట్లనే ఉంటుంది. కొంతమంది చెప్తారు, ఈరోజు కృష్ణప్ప సార్ రాలేదు. సార్ చెప్తాడు, ఎన్ని గంటలకు సార్ ప్రార్థన చేస్తా అంటే 3 గంటలని చెప్తారు కదా సార్. 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తానంటాడు. ఇంకా ఉన్నారు కొంతమంది 3కి, 2కి, 1కి లేసుకొని ప్రార్థన చేసుకునే వాళ్ళు. చాలా మంచిది, చేయండి ప్రార్థనలు. హల్లెలూయా. ఎంత మనం ప్రార్థన చేస్తే విసుక్కోకుండా, అలసిపోకుండా, అంత మనకు ఏ బలం వస్తుంది? శరీరము కృషించిపోతుంది, నో ప్రాబ్లం.
శరీరము కృంగి కుషించిపోయినా పర్వాలేదు. హల్లెలూయా. ఏమ్మా ప్రసన్న, శరీరము కుళ్ళి కృషించినను ఏం పాట అదే, పరమజీవము నాకు వద్దు ఇప్పుడు పాడద్దు. అక్కడ పోవాలి. పరమజీవం అంటే పరలోక రాజ్యం మనకు కావాలంటే ఈ శరీరము కుళ్ళి కుషించిపోయినా లోబడక వెళ్ళేదను. హల్లెలూయా. శరీరం ఏం చేస్తుంది? పెండుతుంది. గమనండి, నీ వల్ల కాదు అది ఇది. అయినా దాన్ని మనం ఏం చేసుకోవాలా? శ్రమ పెట్టుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో దేవుడు మనకు అప్పగించిన దానిలో విసుగు, అలసట అనేటువంటిది ఉండకూడదు. ఆ తర్వాత ఏముండాలా? ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తి. ప్రభువు నందు నీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారుగా మీరు ఉండాలి. ఏదైనా ఒక నిర్ణయం మనం తీసుకుంటే ప్రభు కార్యాభివృద్ధి కొరకు, ప్రభువుల వారి పరిచర్య కొరకు, సంఘము కొరకు దానిని తూచా తప్పకుండా ఖచ్చితంగా మనం ఏం చేయాలా? పాటించాల్సిందే. హల్లెలూయా. నీవు నష్టపోయినా పర్వాలేదు, కష్టపడినా పర్వాలేదు, తిండి లేకపోయినా పర్వాలేదు, నిద్ర లేకపోయినా పర్వాలే, ఏమీ లేకపోయినా పర్వాలేదు, నీకేమొస్తుంది? ప్రభువునందు ప్రతిఫలము వస్తుంది. నీ ప్రయాస ప్రభువునందు ఏం కాదు, వ్యర్థము కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. అయ్యో నాకు పని చెప్తున్నారు అని విసుక్కోవద్దు. నేను చెయ్యాలన్నా ఈ పని అని విసుక్కోవద్దు. ఈ పని ఎవరిది? దేవునిది. ప్రార్థన ఎవరికి చేస్తున్నావు? పరిచర్య ఎవరికి చేస్తున్నావు? భక్తిగా ఉండటం ఎవరి కోసమో? వాక్యానుసారంగా బ్రతకడం ఎవరి కోసమో? అన్నీ. హల్లెలూయా. కాబట్టి వీటిలో మనకు విసుగు, అలసట అనేటువంటిది లేకుండా ఉంటే మనము నిజంగా ధన్యులం. అప్పుడు దేవుడు మన యందు ప్రేమ చూపెట్టి మనలో లేనటువంటి అలసటను, విసుగును చూచి దేవుడు ఒక రోజున మనకేమిస్తాడు? పరలోక రాజ్యాన్నే ఇస్తాడు. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. ప్రభుల వారి యొక్క సన్నిధానంలో మనం విన్నటువంటి వాక్యం ఇది నాకే, నాలో ఉన్నటువంటి విసుగు, నాలో ఉన్నటువంటి అలసటను ప్రభా మీరు తీసివేయండి. నా వ్యక్తిగత జీవితంలో ప్రభా నేను ఆత్మీయతలో బలపడలేకపోవడానికి ఈ విసుగు, ఈ అలసటే కారణాలు ప్రభా. ఉండకుండా ఉండాలి అనేటువంటి దాని గురించి మీరు మాకు బోధించారు. ఆ విధంగా ప్రభావ మేము ఎత్తుబడిన వాక్యాన్ని ప్రభావ జ్ఞాపకం ఉంచుకొని ఆ వాక్యానుసారంగా బ్రతకడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ కృపలో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కూడి ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభావ పేరు పేరున జ్ఞాపకం తెచ్చుకుని దీవించి ఆశీర్వదించమని మీరు అప్పగించినటువంటి ప్రతి పనిలో కూడా, పరిచర్యలో కానీ, బోధనలో కానీ, ప్రార్థనలో కానీ, రక్షణలో కానీ, విశ్వాసము, పరిశుద్ధత, ప్రవర్తన విషయములో కూడా మీ ఎదుట నమ్మకముగా జీవిస్తూ అలసట, విసుగు అనేటువంటిది లేకుండా జీవించుటకునైనా మీరు కృప చూపెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునందు నా సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు, మన కుటుంబములకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. కలములతో వ్రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ? కలములతో గాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ? ఆరాధింతును, 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 ఆరాధింతును.
రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను.